నేను సత్యనారాయణమూర్తి ఈ ఎన్ఏఎల్లో చీఫ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాను. ఎన్ఏఎల్ ఇది CSIR ల్యాబొరేటరీ. ఎన్ఏఎల్ వాళ్ళు ఇప్పుడు SARAS Mark II అని ఒక 19 సీటర్ ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ని డిజైన్ అండ్ డెవలప్ చేస్తున్నారు. సో ఈ వర్షన్లో ఏంటంటే ట్విన్ ఇంజన్స్, దీన్ని ట్రాక్టర్ వర్షన్ అంటారు. ఎందుకంటే యూ కెన్ సీ ద ప్రొపెల్లర్స్ ఇన్ ద ఫ్రంట్ సైడ్, అందుకనే దీన్ని ట్రాక్టర్ వర్షన్ అంటారు. ఇది ప్రెషరైజ్డ్ ఎయిర్క్రాఫ్ట్ కాబట్టి హై ఆల్టిట్యూడ్లో కూడా ఫ్లై చేయగలదు. సో ఏరోడైనమికల్గా దీన్ని ఏ విధంగా డిజైన్ చేశారంటే ఒక షార్ట్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్, అంటే చాలా తక్కువ రన్వేతో ఇది టేకాఫ్ అవ్వగలదు, తక్కువ రన్వేలో ఇది ల్యాండ్ అవ్వగలదు. తర్వాత ఈవెన్ అన్ప్రిపేర్డ్ రన్వేస్, ఒకవేళ రన్వే కానీ సరిగ్గా లేకపోయినా ఈ ఎయిర్క్రాఫ్ట్ మనం టేకాఫ్ చేయొచ్చు మరియు ల్యాండ్ చేయొచ్చు. దీనికి మొత్తం ఎయిర్క్రాఫ్ట్ అంతా కాంపోజిట్ ఎయిర్క్రాఫ్ట్, స్ట్రక్చర్ అంతా కాంపోజిట్తో తయారు చేయబడింది. ఇట్ హ్యాస్ ప్రెషర్ కంట్రోల్ సిస్టమ్ కానీ, ఆటో పైలట్ కంట్రోల్ లాస్ కానీ, ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ సిస్టమ్ అని, స్ట్రక్చరల్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అని, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఎన్ఏఎల్ చూసుకుంటుంది. ఏవియానిక్స్ అది కొద్దిగా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో మనకి లాంచ్ కస్టమర్లుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏమో లాంచ్ కస్టమర్ ఈ ఎయిర్క్రాఫ్ట్కి వాళ్ళు ఒక అబౌట్ 20 ఎయిర్క్రాఫ్ట్స్ ఆర్ 40 ఎయిర్క్రాఫ్ట్స్ ముందుగా అడిగారు. తర్వాత మేము చాలామంది ఎయిర్లైన్స్తో మాట్లాడాము. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ హిల్ రీజియన్కి సూటబుల్గా ఉండేటట్టు దీన్ని డిజైన్ చేస్తున్నాము. ఉడాన్ స్కీమ్ కింద ఇప్పటి వరకు ఫ్లై చేయలేని ఎయిర్పోర్ట్లలో దీన్ని ఫ్లై చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది చూస్తే ఎన్ఏఎల్ చాలా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, డ్రోన్స్ అంటారు కదా, అవి డిజైన్ చేస్తుంది. ఫిక్స్ వింగ్ డ్రోన్స్ తయారు చేసింది, మల్టీకాప్టర్ డ్రోన్స్ తయారు చేసింది, 20 kg కెపాసిటీ ఉండే డ్రోన్స్ తయారు చేసింది. అవి ఏమో రీసెంట్గా మనం కోవిడ్ వ్యాక్సిన్స్ని డ్రాప్ చేయడానికి వాడారు. ఇప్పుడు ఈ ఎయిర్క్రాఫ్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మీరు చూస్తే దీనికి 4 రోటర్లు ఉన్నాయి. ఈ 4 రోటర్లతో వెర్టికల్గా టేకాఫ్ అండ్ ల్యాండింగ్ చేయగలదు. మరి ఈ వింగ్తో దెర్ ఇస్ అనదర్ మోటార్, దాంతో ఫార్వర్డ్ ఫ్లైట్, ముందుకెళ్ళే ఫ్లైట్కి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఎయిర్క్రాఫ్ట్ 30 కిలోమీటర్స్ రేంజ్కి వెళ్ళి మనం ఏదైనా పేలోడ్ని డ్రాప్ చేసి అక్కడ కావాలంటే అక్కడ సిచ్యువేషన్ అవేర్నెస్ కోసం కొన్ని ఫోటోలు తీసి పంపి మళ్ళీ తిరిగి మన బేస్ స్టేషన్కి వచ్చి ల్యాండ్ అవుతుంది. ఫెయిల్యూర్ మోడ్స్ అన్నీ దీంట్లో ఎఫెక్టివ్గా డిజైన్ చేశాము. ఇట్స్ కంప్లీట్లీ కంపోజిట్ ఎయిర్క్రాఫ్ట్. ఇది ఇన్హౌస్ ఎన్ఏఎల్లో ఇన్హౌస్ డిజైన్ చేయబడింది. ఫ్లైట్ కంట్రోల్స్ నుండి మొత్తం గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, ఎవ్రీథింగ్ ఎన్ఏఎల్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్.